హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అయిపోయింది. ఇంక ఫస్ట్ డే ఎళ్ళాడు కదా! సెకండ్ డే నుంచి ఇంక ఏడుపు స్టార్ట్. వీడు చూసారా ఎలా నవ్వుతున్నాడో? వీడియో ఎండింగ్‌లో చూడండి వీడు ఎలా ఏడుస్తాడో. ఎలా అయితేనే ఫ్యూ మినిట్స్ ఏడ్చి ఇంకా వాడి ట్రైన్ సెట్ ఓపెన్ చేసుకొని ఆడటం స్టార్ట్ చేశాడు. మా చిన్నోడేమో ఎప్పుడు అన్న ఎళ్ళిపోతాడా? ఎప్పుడు ఈ రాజ్యాన్నంతా మనం ఏలేద్దామా అని ఆలోచిస్తా ఉంటాడు. ఇవాళ స్నాక్స్ బాక్స్ ఆల్రెడీ మెనూ డిసైడ్ చేసేసాడు నిన్న నైటే. హనీ రోల్ కావాలమ్మా అన్నాడు. హనీ రోల్ అంటే ఏం లేదండి. జస్ట్ చపాతీ మీద కొంచెం తేనె రాసి రోల్ చేసి ఇచ్చేయటమే. సో నేనైతే అలాగే ఫాస్ట్‌గా చేసి పెట్టేశాను. పిల్లలకి హనీ కానీ, షుగర్ కానీ చపాతీలో ఏస్తే ఇంకా ఫాస్ట్‌గా తినేస్తారు కదా! మా పిల్లలైతే అంతే. ఒక్కొక్కసారి హనీ ఏస్తాను, ఒక్కొక్కసారి షుగర్ ఏస్తాను. రోల్స్‌లా చేసిస్తే మంచిగా తినేస్తారు. హెల్తీ స్నాక్ బాక్స్ అంటే ఫ్రూట్స్ కూడా యాడ్ అయ్యి ఉంటే బావుంటుంది కదా! వెంటనే మా హస్బెండ్ తీసుకొచ్చిన లీచీస్ గుర్తొచ్చాయి. వెంటనే అయి పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్‌గా స్నాక్ బాక్స్‌లో పెట్టేశాను. లీచీస్ అనంగానే నాకొకటి గుర్తొస్తదండి. మేము చిన్నప్పుడు వెస్ట్ బెంగాల్‌లో మా రిలేటివ్స్ ఉండేవారు. సమ్మర్ హాలిడేస్‌లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట. హాలిడే వెకేషన్‌కి. సో, అక్కడ ఈ లిచీస్‌ని లూయి పళ్ళు అని అనేవారు. అప్పట్లో చిన్నోళ్ళం కదా! స్ట్రాబెర్రీస్ అనుకునేవాళ్ళం మేము. సో, మీలో ఎంతమందికి ఈ కార్టూన్ తెలుసు? మా చిన్నప్పుడైతే తెగ చూసేసేవాళ్ళం ఇది టీవీలో. ఇప్పుడు మా కిడ్స్ కూడా తయారయ్యారు టామ్ అండ్ జెర్రీ చూడ్డానికి. మా చిన్నోడు, పెద్దోడు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలా అయితేనే కొంచెం సెట్ అయ్యి స్కూల్‌కైతే రెడీ అయ్యాడు వెళ్ళడానికి. ఈరోజైతే నేను వెళ్ళట్లేదు డ్రాప్ చేయడానికి. మా హస్బెండే తీసుకొనెళ్తున్నాడు. ఈ చిన్న బుడంకాయ గాడు నా దగ్గర నుంచి లూయి పళ్ళు తీసుకొని చూడండి ఇల్లంతా పరిగెడుతున్నాడు. ఇవ్వను అని. వాళ్ళ అన్నయ్యని ఈరోజు ఐడీ కార్డ్ ఏసి పంపిస్తాడంట. ఈ చిన్న బుడంకాయ గాడే. సో, వాళ్ళ అన్నయ్యనైతే రెడీ చేశాడు. వీడికి ఇంకా మ్యాటర్ తెలీదు. వీడినైతే తీసుకొనెళ్ళట్లేదని. సో, ఎలాగైతేనే మా హస్బెండు ఇంకా పెద్దోడు ఇద్దరు కలిసి స్టార్ట్ అయిపోయారు. సో, బాల్కనీలో అయితే బాయ్ చెప్పాను. చెప్పిన తర్వాత ఉంటుంది. ఇంక చూడండి మా చిన్నోడు ఏడుపు. వాళ్ళ అన్న నాకి మాత్రమే బాయ్ చెప్పాడంట. వాడికి చెప్పలేదంట. ఇంకా ఏడుపు చూడండి. ఏమైంది? ఏం చెప్పలేదు?